గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ సరస్వత్యే నమ. భక్తులారా, సత్సంగంలో భాగంగా భాగవత పురాణం నుండి కొంత భాగం ప్రతిరోజు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు 3 స్కందాలు పూర్తి చేసాం. 12 స్కందాల్లో 4వ స్కందం అయిన 4వ స్కందాన్ని 54 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజున 59వ భాగం చెప్పుకునే ముందు వ్యాస భగవాను, ఈ గ్రంథం రాసిన వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సనకాది మహాముల్లోతి సనక, సనంద, సనత్ కుమార, సనత్ సుజాతులు, వీళ్ళని సనకాదులు అంటారు. బ్రహ్మమానస పుత్రులు వీళ్ళు స్వయంగా వచ్చారు పృథు చక్రవర్తి సభకి. అప్పుడు ఆ పృథు చక్రవర్తి వాళ్ళతో అంటున్నాడు, వాళ్ళని పూజించిన తర్వాత, ఓ పవిత్ర చరిత్రులారా, మీరు బాల్యం నుండి మోక్షాన్ని కాంక్షించి శ్రద్ధతో పట్టుదలతో గొప్ప వ్రతాలు చేస్తున్న పుణ్యాత్ములు, ధైర్యంతో కూడినవారు, అటువంటి మహాపుణ్యప్రదులైన వాళ్ళందరూ కూడాను, మోక్షాన్ని కాంక్షించే పుణ్యాత్ములందరూ కూడాను, వాళ్ళు మీ రాక శుభప్రదం అవుతుందని అనుకుంటున్నారయ్యా. మీకు స్వాగతం. ఓ కృపానిధులారా, మీరు లోకక్షేమంకరులు. స్వకర్మల వల్ల దుఃఖమయమై దాటరాని సంసార సాగరంలో మునిగిపోయి ఇంద్రియార్థాలనే పురుషార్థాలుగా భావించి మాకు మీలాగా మీరేం చేస్తారు? లోక కుశలం కోరుతారు కదా. మేమేం చేస్తాం? మా సుఖం కోరుతూ ఉంటాం. ఇది మీకు మాకు తేడా అయ్యా. మీరు ఆత్మారాములు అంచేత మీకు కుశలం అకుశలం అనే శుభాశుభముల యందుండే భేదభావములు ఉండవు. కాబట్టి మిమ్మల్ని మీరు బాగున్నారా అని అడగటం తప్పు, కుశల ప్రశ్నలు వేయటం తప్పు అవుతుంది. ఎందుకంటే మీరు దుఃఖంలో ఉన్న వాళ్ళకి మిత్రులు. మిమ్మల్ని విశ్వాసపూర్వకంగా అడుగుతున్నాను నేను. సంసారంలో మునిగి ఉన్న నాకు దేనివల్ల వేగంగా క్షేమం కలుగుతుంది అది చెప్పండి. పరమాత్మ విశ్వాత్మ అయిన భగవంతుడు భక్తులను రక్షించడం కోసం మీ వంటి సిద్ధస్వరూపాలతో ఈ భూమి మీద సంచరిస్తూ ఉంటాడు అని పృథు చక్రవర్తి అనగానే ఆ మాటల్ని, ఎటువంటి మాటలు అవి? శుభకరాలు, న్యాయసమ్మతాలు, గంభీరమైన అర్థం కలిగిన ఆ మాటలన్నీ కూడాను వినేవారికి ఇష్టం కలిగించినవి. అటువంటి పృథు చక్రవర్తి యొక్క మాటలు విని సనత్ కుమారుడు ఆయనతో ఈ విధంగా అన్నాడు, రాజోత్తమ, సర్వప్రాణుల హితాన్ని కోరే మనస్సు కలవాడివి నువ్వు. ధర్మ మార్గమందు సుస్థిరమైన మనస్సు కలవాడివి నువ్వు. అటువంటి నువ్వు సాధుజన సమ్మతంగా లోకోత్తరమైన ప్రశ్నలను అడిగావు. అది నీకు తెలిసినప్పటికీ తెలియనట్లు అడిగావు మమ్మల్ని. ఓ పుణ్యపురుష, ఈ ముల్లోకాల్లో విచారించి చూడగా సత్పురుషుల స్వభావం నీలి స్వభావం లాగానే ఉంటుందయ్యా. సత్పురుషుల యొక్క సాంగత్యం శ్రోతకి వక్తకి ఉభయులకు కూడా సమ్మతమై సకలార్థ సాధనం అవుతుంది. ఎందుకంటే సజ్జనుల సరస సంభాషణములు సంప్రశ్నములు సమస్త జనులకు కూడాను మేలు కలిగిస్తాయి అని అభినందించి మోక్ష సాధనమైన ఉపదేశాన్ని కోరిన పృథు చక్రవర్తితో ఇంకా అన్నాడు సనత్ కుమారుడు, రాజేంద్ర, మధుసూదనుడైన మహావిష్ణుని పరమ సుందర పాదార వింద గుణానుకీర్తమునందు నువ్వు పరిణితి చెందిన మనో నిశ్చలతకు చెందినవాడివి. అటువంటి మతి మనస్సులోని మాలిన్యాన్ని కడిగివేసి
చిత్తశుద్ధి కలిగించి అంతరాత్మలో ఉండే విషయవాసన రూప మలాన్ని ప్రక్షాళనం చేస్తుంది. నిత్య వైరాగ్యము, భగవద్భక్తి రతి చేత నీ చరిత్ర లోకోత్తరమైనది. ఆత్మ కంటే వేరైన దేహాదులపై విరక్తి, నిర్గుణ బ్రహ్మమైన ఆత్మయందు అనురక్తి జనులకు క్షేమం కలిగిస్తాయని చక్కగా చర్చించి శాస్త్రాలు నిర్ణయించాయ్యా. అంచేత మహాశ్రద్ధతో భాగవత ధర్మాలను ఆచరించడం, ఆయా ధర్మ విశేషాలందు జిజ్ఞాస, ఆధ్యాత్మిక యోగనిష్ట, యోగీశ్వరులను ఉపాసించడం, నిరంతరం పుణ్య కార్యక్రమాలకు మూలభూతుడు, వినటం చేత పుణ్యం కలిగించే చరిత్ర కలవాడైన శ్రీహరి యొక్క పుణ్య కథలను ఆలకించడం, అర్ధలుబ్ధులు ఇంద్రియలోలు అయిన వారికి దూరంగా ఉండటం, వారికి అభిమతాలైన అర్ధకామాల మీద ఆసక్తి లేకుండా ఉండడం, హరిగుణామృత రసాస్వాదనం తప్ప ఇతర వస్తువుల యందు విరక్తి, ఆత్మారామ స్థితి, ఏకాంతవాసమందు అభిరుచి, అహింస, ఇంద్రియ నిగ్రహం, ఆత్మహితానుసంధానం, సంతత భగవత్ కథా చింతనం, యమ నియమాలు, ఇతర భక్తి మార్గాలను నిందింపకుండా ఉండడం, తన యోగక్షేమాల కోసం ఎటువంటి కార్యాలు చేయకుండా ఉండడం, శీతోష్టాది ద్వంద్వాలను సహించడం, హరిభక్తుల చెవులకు అలంకారాలైన భగవంతుడి యొక్క సుగుణాలను అభివర్ణించడం, వీటి వల్ల భక్తి యోగం పెంపొందుతుందయ్యా. అటువంటి భక్తి యోగం వల్ల దేహాదుల మీద విరక్తి, నిర్గుణ పరబ్రహ్మ మీద అనురక్తి కలుగుతాయి. అది కలిగిన నాడు వెనువెంటనే ఉత్తములైన ఆచార్యుల యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు. అటువంటి వాడు బ్రహ్మనిష్ఠులైన మహాత్ములతో స్నేహం చేసి దారేశన, ధనేశన, పుత్రేశన, ఏమంటారు వీటిని? ఈశనత్రయాలు అంటారు. అంటే భార్య యందు అనురక్తి, ధనం పట్ల ఆసక్తి, పుత్రుడి పట్ల అనురాగం, వీటిని దారేశన, ధనేశన, పుత్రేశన అని ఈర్షణ త్రయం అంటారు. వీటిని పరిత్యజించి సంసార బంధాల నుండి విడివడవుతాడు అని బోధించారు. రేపు మనం మిగతా భాగాన్ని కొనసాగిద్దాం. ఎన్నో భాగంలో 56వ భాగంలో. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। शेखोरा हारती गो सद्गुरुनाथ देवा साईनाथ पांचभौतिक तत्व हारतुली तुमरा